మేము నలుగురం చాలా రోజుల నుంచి డిస్కషన్ అయితే చేసుకున్నాము. గోవా వెళ్ళిపోదాం అనుకున్నాం. బెంగుళూరు వెళ్లి కర్ణాటక మొత్తం తిరిగొద్దాం అనుకున్నాము. ఇంకోలేమో పాండిచేరి అన్నారు. కానీ నైట్ డిస్కషన్ చేసుకున్న తర్వాత అరకైతే బయలుదేరిపోయాం. ఆల్మోస్ట్ వైజాగ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మంచు బాగా బీభత్సంగా అయితే ఉంది. నైట్ కూడా చలి ఎక్కువ ఉంది అనుకోండి. కానీ టాయిలెట్ పోయినందుకు కూడా భయం వేసింది నాకు. అంత చలి ఇస్తుంది. సో డ్రైవ్ చేస్తున్నారు చూడండి. తన పేరు భాష. నా ఫ్రెండ్ చెడ్డీ దోస్త్ అండ్ బ్యాక్ సైడ్ నాని అన్న అండ్ రాజశేఖర్ ఉన్నారు. ఇక్కడ మంచు చూడండి బీభత్సంగా ఉంది. ఆపోజిట్ వెహికల్ ఏమైనా వచ్చినా కూడా మనకైతే దగ్గరకు వచ్చేదాకా కనిపించదు. అంత స్లోగా అయితే వెళ్ళాలి. ఇక్కడైతే ఇక్కడ చూడండి వ్యాన్ అయితే క్రాస్ అవుదాం అనుకుంటున్నాడు. కానీ సైడ్ కి అయితే వచ్చేసాడు దెబ్బకి. ఎందుకంటే వెహికల్ దగ్గరకు వచ్చాక కనిపించినట్టుంది అడిగి. వ్యాన్ డ్రైవర్ కి తడిసిపోయి ఉంటది అని అంటున్నాడు నాని అన్న. సో ఆపోజిట్ వెహికల్స్ అయితే చూడండి 4 వేసుకొని అయితే వస్తున్నారు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వెహికల్ వస్తున్నట్టు తెలుస్తుంది కదా. ఏ ప్రమాదం జరగకుండా అయితే ఉంటది. మీరు కూడా మంచులో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనా. సో ఘాట్ రోడ్ కాడ అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే చాలా చిన్న రోడ్ అది. మీకు రైట్ సైడ్ మొత్తం వీ కనిపిస్తూ ఉంటది. ఆ వీ చూసుకుంటూ వెళ్ళారనుకునే డ్రైవర్ ఇక రైట్ కి వెళ్ళిపోతూ ఉంటాడు డ్రైవర్. చాలా లోతుగా కూడా ఉంటది. తర్వాత మీ ఇష్టం. మీ కంటికి కూడా కనిపించరు మీరు ఎవ్వరు అసలు. ఒకసారి కిందకి కానీ వెళ్ళిపోయారంటే. అండ్ బస్సులు మాత్రం ఆపోజిట్ వచ్చినప్పుడు మాత్రం మీరు హార్న్ అయితే కొడతారు. వెంటనే స్లో అయితే అయిపోండి. లేదంటే ఆడు గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆడు ఎక్సలేటర్ ఇచ్చుకుంటూ పోవాడు. ఎందుకంటే డౌన్ లో ఉంటాడు. డౌన్ లో ఇచ్చినప్పుడు ఎక్సలేటర్ ఇచ్చుకుంటూ పోతాడు. ఎదురుగా కార్ వచ్చినా లారీ వచ్చినా గుద్దుకుంటూ పోతాడు. అందుకని మీరైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్తూ ఉండండి గౌట్ రోడ్ లో. అండ్ చాలా కేర్ఫుల్ గా అయితే రోడ్డు మీద ఫోకస్ చేస్తూ ఉండండి డ్రైవర్. ఓకేనా. రైట్ కి గానీ లెఫ్ట్ కి గానీ తిరిగాడు అనుకోండి డ్రైవర్ మాత్రం ఫేస్ మాత్రం తిప్పితే ఫేస్ ఎటు తిప్పితే అటు వెళ్ళిపోతుంది వెహికల్. తర్వాత మీ ఇష్టం. మావాడు ఇప్పుడు తిడుతూ ఉంటాడు అసలు నువ్వు డ్రైవ్ చేస్తే మైలేజ్ రాదు అని. కానీ ఈ ట్రిప్ అయినా నీ మైలేజ్ వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం అని అయితే అనుకున్నాను. అలాగే ప్లాన్ చేశాను. విజయవాడ నుంచి వైజాగ్ వచ్చేంత వరకు చాలా ఆయిల్ అయితే నీ సేవ్ చేశాను. మావాడి ముందు బిల్డప్ అయితే ఇచ్చేసాను. కానీ వైజాగ్ నుంచి అరకెళ్ళేటప్పుడు మాత్రం ఎంతైతే ఆయిల్ సేవ్ చేశానో దానికి డబుల్ అయిపోయింది. ఇక అప్పకాలుగా మొత్తం కొనలెక్కలుగా ఆయిల్ మొత్తం తాగేసింది. ఇక తర్వాత బంకుకి వెళ్ళిన తర్వాత మా వాడి ఫేస్ ఇలా చూశాను నా వైపు. ఈ ఘాట్ రోడ్ సుమారుగా 30 కిలోమీటర్ల దాకా అయితే ఉంది. ఇది ఫుల్ వీడియో కూడా నేను తీసాను. నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడైతే ఫస్ట్ కాఫీ చెట్లు అయితే వస్తాయి. ఇక్కడ కింద కాఫీలు అయితే అమ్ముతారు. అక్కడ కాఫీ అయితే తాగండి 10 రూపాయలు ఎంతో తీసుకుంటారు. తర్వాత కొంచెం ముందుకెళ్తే సీకులో అమ్ముతారు. ఆ నోట్లో పెట్టి సీకియండి. ఎందుకంటే నైట్ అంతా మనం జర్నీ చేస్తాం కదా. అసలు హైవే మీద ఫుడ్ కూడా ఏం దొరకదు. వాటర్ ఫాల్స్ అనుకున్నారు కదా, అదేం కాదండి. ఇక్కడైతే మంచిగా వ్యూ అయితే బాగుంది అనుకున్నాను. సో అందుకని ఇక్కడైతే ఆగి కొంచెం ఫ్రెష్ అవుదామని అయితే అనుకున్నాము. అందుకే చూడండి నేనే ఇక్కడ ఫ్రెష్ అవుతున్నాను. వీడియో తెస్తున్నట్టయితే తెలియదు నాకు నిజంగా. ఇక్కడ కాపీ బుల్ అమ్మే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కాపీ అయితే తీసుకున్నాం. 10 అయితే తీసుకున్నాడు. 10 కి 10 బై అయితే ఇస్తాను అనుకుంటున్నారేమో. 10/7 అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే పెద్ద టేస్ట్ గా అయితే లేదు. కానీ ఏదో ఒకటి వేడిగా ఏదో ఒకటి దొరికింది కదా అని తాగేసాను ఫుల్ గా. ఇదే చూడండి గాయస్ అరకు. అయ్యో ఆకులు కనిపిస్తున్నాయి చూడండి. ఇదే అరకు ఆకులు. ఇక రోడ్డు వీ బాగుందండి. కొన్ని ఫోటోలు అయితే దిగాం ఇక్కడ మన నలుగురం. చాలా బాగా అయితే వచ్చినాయి అయితే అనుకోమాకండి. ఎందుకంటే మన తీసేవాళ్ళు ఎవరైతే పర్ఫెక్ట్ గా లేరు. ఫైనల్ చాపరాయి దగ్గరికి అయితే వచ్చేసాము. డైరెక్ట్ గా ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫుల్ గా రష్ గా అయితే ఉన్నారు. చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఎక్కువగా తెలుగులో అయితే ఉన్నారని మాత్రం అనుకోకండి. ఎక్కువ శాతం ఉన్నది అయితే ఒడిశాలో ఛత్తీస్గఢ్ వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. తెలుగులో అయితే చాలా తక్కువ రేర్ గా ఉన్నారు. అక్కడక్కడ ఉన్నారు. కానీ అక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరూ తెలుగులే. నువ్వు వెళ్ళి ఇంగ్లీష్ లో వాట్ ఈస్ థాట్ అని మాత్రం అడగమాక. వాళ్ళందరూ తెలుగులే కాబట్టి నువ్వు తెలుగులోనే అడుగు. క్లారిటీగా అర్థమైనట్టు చెప్తారు. సో చాపరాయి దగ్గరికి వెళ్ళగానే ఇక్కడైతే ఫుల్ గా అయితే జనం అయితే ఉన్నారు. అమ్మో మామూలు జనం అయితే లేరు ఇక్కడ. ఎందుకో మరి ఎంతమంది జనం ఉన్నారు నాకైతే అర్థం కాలేదు. ఒకటి క్రిస్మస్, ఇంకోటి న్యూ ఇయర్. ఈ 2 హాలిడేస్ ఒక్కసారిగా వచ్చేసిందేమో వీళ్ళకి. ఒక్కసారి అరకులోనే పడిపోయారు అందరూ. అసలు వచ్చే దారిలో కూడా ఫుల్ ట్రాఫిక్ లు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇంతమంది జనం ఎప్పుడు నేనైతే అరకులో చూడలేదు. ఇంత ఫుల్ గా ఉన్నారు జనం అసలు. రూమ్స్ ఎక్కడైనా ఉన్నాయేమో అనుకుని అయితే వెళ్ళాము. అన్ని చోట్ల రూమ్స్ అయితే ఉన్నాయి. కానీ రేట్ మాత్రం మామూలు లేదు. ఒక్కొక్కరు 5,000 4,000 చెప్తున్నారు. ఇంద్రబాబు ఎంత రేట్ అనుకున్నాం. సర్లే ఇక్కడ వాటర్ అయితే ఉంటే అక్కడైతే స్నానం చేసి సైలెంట్ గా అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఒక టెంట్ అయితే మాట్లాడాము. ఆ టెంట్ వచ్చేసరికి రేటు 2,000 చెప్పాడు. అదేంటో మరి. ఇక్కడ చాలా టెంట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ సాంగ్స్ అయితే కూడా ఆపేశారు. మనం అయితే కార్ తీసి వెంటనే సాంగ్స్ అయితే పెట్టేసాము. చాలా మంది కపుల్స్ కూడా ఉన్నారు. మన సాంగ్స్ వినుకుంటూ డాన్స్లు అయితే వేస్తున్నారు. ఎక్కడ ఏట్లేదంటే కనిపించట్లేదు మీకు. టెంట్ లోపల వేస్తున్నారు, బయట వేయట్లేదు. సో ఇక్కడ అందరూ 7ంటికి నిద్రపోతున్నారు. మనం కూడా ఇంకా నిద్రపోవడమే, చేసేదేం లేదు. మంచి ఆ రకంగా ఉంది మరి. నైట్ పడుకునే ముందు అయితే 1/2 అవర్ వరకు డిస్కషన్ చేసుకున్నాం. మార్నింగ్ 4 o'clock లేచి లంబసింగ్ వెళ్దాము. ఈ చాలా బాగుంటది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, అక్కడికి వెళ్దాము అని అన్నారు. ఓకే మేము నలుగురం దన్ అని అన్నాము. ఇప్పుడు చూడండి మార్నింగ్ 9:30 అయింది. అంటే ఇంకా వీలే నాకన్నా త్వరగా అయితే లేచారు. నేను ఇప్పుడే లేచాను.
సో నేను ఇంకేమనట్లేదు, సైలెంట్ గా ఉన్నా. ఇంకా బుర్రా గుహలు అయితే చూద్దాం అయితే బయలుదేరాము. ఎల్లదారులో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే గేమ్స్ ఏవో జరుగుతాయి, అది చూద్దామని అయితే ఆగాను. కానీ అమ్మాయి డ్రైవ్ చేస్తుంది కదా, చూద్దామని అయితే వచ్చాను. తెల్లతోలే కానీ తెలివైతే లేదు. యనమల బుడ్డడు ఇంకా తెలుగుగా డ్రైవ్ చేస్తాడు. ఈ పిల్ల అయితే వేస్ట్. ఇలా రోడ్డు పక్కన కార్ పార్కింగ్ అయితే చేయమాకండి. నేను ఎందుకు చేశానంటే మీరు చేయొద్దని చెప్తామని చేశాను. ఘాట్ రోడ్లు కదా, అసలే చిన్న రోడ్డు, ఇళ్ళ వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటది. ఫుల్ గా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది. సో మీరైతే కార్ పార్కింగ్ ఇలా సైడ్ లో అయితే చేయమాకండి ఘాట్ రోడ్ లో, ఓకేనా? మా కార్ అయితే 1 కిలోమీటర్ అవతల పార్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకో తెలిసిన, ఇదిగో ఈ బ్రిడ్జ్ వల్ల ఒక్క కార్ వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. ఇంకో కార్ అయితే వచ్చింది అనుకోండి, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 1 కిలోమీటర్ నుంచి పెట్టాలి. మా వాడికి అయితే చెమటలు కారిపోయి అడుగడికి నన్ను తిట్టుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే 1 కిలోమీటర్ అవతల పార్క్ చేయమని చెప్పింది నేనే. ఇంకెక్కడి నుంచి మీరే చూడండి. కెమెరాలో కూడా మళ్ళీ వేసుకుని వెళ్తున్నారు అలా చేయడం. డబ్బులు కట్టాలి దానికి. 31st పోతున్నారంట వాళ్ళు వంజంగి. మొత్తం నాకు తెలియదమ్మా. ఎలా ఉన్నారు? వీళ్ళ మొహాలు చూసి చూసి చిరాకు వచ్చేస్తుంది కదా. ఎంత మంచి డ్రెస్ వేసినా, ఎంత అందంగా ఉన్నా సరే మొహంలో కళ ఉండాలి. అది ఓన్లీ మన తెలుగు వాళ్ళకే సార్. నేచురల్ గా ఉంటారు, ట్రెడిషనల్ డ్రెస్లు వేస్తారు, మొహంలో చాలా కళ ఉంటది మన తెలుగు వాళ్ళకైతే. వీళ్ళు జుజుబి మామ వేస్ట్, ఓకేనా? అడి చూడు, మన గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు కదా, ఈవిడెందుకు మళ్ళీ రోడ్లు క్లీన్ చేయడం? సో ఇక్కడ టూరిస్ట్ గా వచ్చిన వాళ్ళు అయితే తెల్లతోలు నల్లతోలు వీలే ఎక్కువగా ఉన్నారు. చామంచాయి తోలు అయితే చాలా రేర్ గా ఉన్నారు. ఫైనల్లీ గృహాల దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఎంత మంది ఉన్నారేంటి ఇక్కడ? కౌంటర్ కాడ అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ లైన్ కూడా చాలా చివరికి అయితే ఉంది. ఇక్కడ మినిమం 1 అవర్ అయితే పెట్టేటట్టుంది టికెట్ తీసుకోవడానికి అయితే. ఇక్కడ ఫోన్ పేస్ కూడా పనిచేయట్లేదు, ఎందుకంటే సిగ్నల్ లేదు. అందరూ క్యాష్ పెట్టుకుంటే బెటర్. మా ఊడి వైపు చూసాను, ఇంత దూరం వచ్చాం కదా, ఎలాగో లోపలికి వెళ్దాంలే అని అన్నాడు. ఇంకా నేను తెలుగుగా ఏం చేశాను అయితే, స్టార్టింగ్ లో ఉన్న పర్సన్ దగ్గరికి భయ్యా ఫ్యామిలీతో ఉన్నాము, ఒక 4 టికెట్లు తీసుకోవా అని అన్నాను. ఇంకంతే, 4 టికెట్లు తీసుకుని వెంటనే వెళ్ళిపోయి లోపలికి. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని వీడియోలు అయితే క్యాప్చర్ చేస్తాను. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఫుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం అయితే వీడియో పోస్ట్ చేస్తాను. అరకు తర్వాత వైజాగ్ కూడా వెళ్ళాను. వైజాగ్ లో కూడా చాలా వీడియోలు అయితే తీసాను. అవి కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోమా. కుదిరితే కామెంట్ కూడా చేయమమ్మా. నీకు అసలు వీడియోలో ఏం నచ్చిందో ఏంటో నాకు తెలియాలి కదా. సో కామెంట్ కూడా చెయ్యు. ఓకే మరి, ఉంటే మరి, బాయ్.